ఇక నిన్నటితో ముగియాల్సిన సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ గడువును జూన్ 30 వరకు పొడిగించింది ఏపీ ప్రభుత్వము. ఈ పరిణామాల అనంతరం టీవీ9తో ఎక్స్క్లూజివ్లీ మాట్లాడారు పివి సునీల్ కుమార్. రఘురామకృష్ణరాజు కస్టడీలో ఉన్నప్పుడు అసలేం జరిగింది ఆ విషయాలను టీవీ9కు వివరించారు ఆయన. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. 2 ఏళ్లుగా తనను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు సునీల్ కుమార్. రఘురామకృష్ణరాజు సుప్రీంలో వేసిన కేసు నిలవలేదన్నారు. తప్పుడు ఆధారాలు పుట్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు సునీల్ కుమార్. కస్టోడియల్ టార్చర్ జరగలేదని మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి అంటున్నారు. తన పేరు చెప్పాలని సునీల్ నాయక్ని బెదిరించారన్నారు సునీల్ కుమార్. బలహీన వర్గాలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు ఆయన. కేసులో మొదటి నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి విష ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. నన్ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సుప్రీంకోర్టులో 2 సంవత్సరాలు ఆయన పోరాడితే, ఇది సిబిఐ దర్యాప్తు చేయండి, నా కస్టోడియల్ టార్చర్ జరిగిందని పోరాడితే సుప్రీంకోర్టు అవతలకు బొమ్మంది. అలాంటి కేసు ఇది. సరే, ప్రభుత్వం రాగానే పోయి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇవ్వగానే కేసు రిజిస్టర్ అయిందా? 1 రోజుల తర్వాత రిజిస్టర్ అయింది. ఎందుకు? ఈ 1 రోజులు ఆయన ఒత్తిడి చేస్తే తప్పుడు కేసు అయినా కూడా రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత సరే, ఈ కేసు ఎలాగూ పనికిమాలిన కేసు కాబట్టి దానిలో నన్ను ఇబ్బంది పెడతాం కుదురుతుందో లేదో అని చెప్పేసి ముందు జాగ్రత్త చర్యగా నేను విదేశీ పర్యటనలకు వెళ్ళొచ్చానని చెప్పేసి ఒక తప్పుడు ఆరోపణ చేసి దానిలో నన్ను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మేము ఆర్టీఐలో ఇన్ఫర్మేషన్ తీసుకుంటే 10 మంది అధికారులు ఎలాంటి పర్మిషన్ కూడా లేకుండా విదేశాలకు వెళ్ళొచ్చారు అనేది రుజువైంది. నేను పూర్తిగా అనుమతులతోనే వెళ్ళాను విదేశాలు. వెళ్ళాక నా షెడ్యూల్ మారింది అంతే తప్ప నేను పర్మిషన్ లేకుండా ఎప్పుడు వెళ్ళలేదు, లీవ్ లేకుండా వెళ్ళలేదు. నన్ను సస్పెండ్ చేశారు. ఆ 10 మంది పెత్తందారీ కులాల అధికారులు మాత్రం తాడు బొంగరం లేకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎలాంటి లీవ్ లేకుండా విదేశాలకు వెళ్ళొస్తే వాళ్ళు మాత్రం వదిలేశారు. వాళ్ళని సస్పెండ్ చేయాలి. అంటే దీన్ని బట్టే సామాజిక న్యాయం అనేది ఎలా అమలవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇవన్నీ నేను చాలాసార్లు చెప్పాను. అసలు ఆయన కస్టోడియల్ టార్చర్ జరగలేదు, మెడికల్ రిపోర్ట్లు క్లియర్గా ఉన్నాయి. అసలు టార్చరే జరగనప్పుడు నా ఆదేశాలేంటి, పుల్లయ్య ఆదేశాలేంటి, వెంకయ్య ఆదేశాలేంటి, అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు జరిగినట్టు చెప్పమని సునీల్ నాయక్ మీద ఒత్తిడి చేశాడని కదా ఆయన, ఇంక్లూడింగ్ సిడిఆర్ ఆయన మాట్లాడుతున్నాడు. అంటే నేను ముందు నుంచి చెప్తున్నా, ఈయన డిప్యూటీ స్పీకర్గా ఉంటే ఇలాగ సాక్షుల్ని ప్రభావితం చేస్తాడని ముందు నుంచి చెప్తున్నా. నన్ను సస్పెండ్ చేశారు, నేనేదో సాక్షులను ప్రభావం చేస్తాను అది ఇది అని చెప్పి. మరి ఈయన చేస్తున్న పని ఏంటి? సునీల్ నాయక్ ఎందుకు ఫోన్ చేశాడు? చేసి నా పేరు చెప్పమని. ఈయనెవరండి? ఈయన దర్యాప్తు అధికారా? ఈయనెవడండి నా పేరు చెప్పమంటానికి?